తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వెంటి రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా నిలవడం మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం. ప్రతిసారి కూడా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య కృష్ణాపురం దగ్గర బోట్లు పట్టుకొని అవి జువెళ్ళదన్ని దగ్గర పార్క్ చేయడం జరిగింది. వాటిల్ని తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి ఆ బోట్లు తీసుకెళ్ళిపోయారు. గత నెలల్లో 4 బోట్లు కూడా ఆ బోట్ ఓనర్స్ తీసుకుపోయి మెరైన్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండా ఆ డిపార్ట్మెంట్కి, పోలీస్ కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద చాలా పెద్ద ఇది కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఇది ఎప్పుడో నుంచి ఉన్న సమస్య. మన మత్స్యకారులు, తమిళనాడు మత్స్యకారులు వచ్చి పెద్ద బోట్లు తీసుకొని వచ్చి మన మత్స్యకారులను బెదిరించి మనకి అందాల్సిన జల సంపదని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని మన మత్స్యకారులు ఎప్పుడో నుంచి మనకి చెప్తున్నారు. దానికి ఏదో ఒక ఎండ్ పాయింట్ తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు అందరితో మీటింగ్ పెట్టి మన నెల్లూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కానీ, తీర ప్రాంత ఎమ్మెల్యేలు అందరితో కూడా కలిసి, మినిస్టర్స్ అందరూ కలిసి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో అప్పుడు దాని ప్రకారంగా డిసైడ్ చేసి వెంటనే 2 బోట్లు రిపేర్ చేసి మత్స్యకారులకు అన్యాయం జరగకుండా ఆ బోట్లని డిఫెన్స్ వాళ్ళతో, మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళతోటి, అలాగే పోలీస్ తోటి సెక్యూరిటీ బోట్లుగా వాళ్ళకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ 2 బోట్లు సెక్యూరిటీగా తిరుగుతున్నాయి. మళ్ళీ వెళ్ళిపోయిన బోట్లలో 2 బోట్లు కూడా మళ్ళీ తీసుకొని పోయి అవి పట్టి తీసుకొని కూడా పోయి జువెల్ దగ్గర పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం వాళ్ళకి అండగా నిలబడి మనం ఒక 4 బోట్లు రాబోయే రోజుల్లో, ఇప్పుడు మత్స్యకారులు వేట నిషేధ సమయం ఉంది ఒక 2 నెలలు. అది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఉంటుంది. ఈ సమయం లోపల వాళ్ళకి సీఎం గారు మొన్న సూలూరుపేటకు వచ్చినప్పుడైతేనేమి, ఉదయగిరికి వచ్చినప్పుడైతేనేమి హామీ ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు మేము అండగా ఉంటాం, వాళ్ళకి ఎటువంటి లేకుండా ఒక 4 బోట్లు, తిరుపతిలో 1 స్టీల్ బోటు, అలాగే నెల్లూరుకి 2, ఒక స్టీల్ అండ్ ఒక ఎఫ్ఆర్పి బోటు, అలాగే బాపట్లలో 1 ఎఫ్ఆర్పి బోట్లు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మత్స్యకారులకి వాళ్ళు ఇంతకు ముందు పడుతున్న ఇబ్బందులు లేకుండా పోతాయని చెప్పి సీఎం గారు తెలియజేశారు. కాబట్టి మేమందరం కూడా చెప్తున్నాం, మత్స్యకారుల సోదరులకు అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నాం. అలాగే రేపు జరగబోయే 162 గ్రామాల మీటింగ్ కూడా, అది వాళ్ళ కుల సంఘాలకి సంబంధించి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ మీటింగ్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవడానికి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా సపోర్ట్గా కూడా వాళ్ళకి ఏమన్నా అవసరమైతే సపోర్ట్ కూడా చేస్తామని కూడా మన ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయము అనేది జరగదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, సంబంధిత మినిస్టర్స్ అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా మత్స్యకారులకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి మరోసారి మనం నిరూపించుకోబోతున్నాం. ధన్యవాదాలు. అది పాకల్లో జరుగుతుంది. సో అది వాళ్ళ కుల సంఘాలు, వాళ్ళకి సంబంధించిన మీటింగ్. అది తప్పకుండా వాళ్ళందరికీ సపోర్ట్గానే